రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఆల్రెడీ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ ఎండోర్మెంట్ ఈఓ కు సంబంధించిన నోటిఫికేషన్, ఎండోర్మెంట్ ఈఓకు సంబంధించిన నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అప్డేట్ ఏంటి? అప్డేట్ అంటే నిన్న రోజు చూశాను నేను. నిన్న ఐ థింక్ జూన్ 30 తారీఖు, ఈరోజు జూలై 1వ తారీఖు. ఈ జూలై మొదటి వారంలో అంటే ఐ థింక్ జూలై ఈరోజు 1వ తారీఖు, రేపు 7వ తారీఖు, అంటే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్య, ఈరోజు 1వ తారీఖు కదా, ఈ వారంలో 7వ తారీఖు మధ్య ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇక ఈఓ గ్రేడ్ 3, ఈఓ గ్రేడ్ 3 దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడానికి ఏపీపీఎస్సీ సన్నద్ధం అవుతుంది. ఆల్రెడీ అంత ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఈరోజు 1వ తారీఖు, రేపు 2వ తారీఖు, ఈరోజు రేపు డిఎస్సి ఎగ్జామ్స్ కూడా చివరి స్థాయికి వచ్చేసాయి. ఈరోజు రేపు లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్స్. ఇక తర్వాత మనకు ఏపీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ లో ఇక మిగిలిపోయిన ఎగ్జామ్స్ డిఎల్, జేఎల్ ఎగ్జామ్స్. ఈ డిఎల్ మరియు జేఎల్ ఎగ్జామ్స్ కు సంబంధించిన డేట్స్ కూడా మనకు వచ్చేసాయి. 15వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్య అయిపోతాయి. డిఎల్, జేఎల్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఇక ఏపీపీఎస్సీ దగ్గర ఎటువంటి నోటిఫికేషన్స్ పెండింగ్ లో లేవు కాబట్టి ఇక నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ల పైన ఏపీపీఎస్సీ దృష్టి కేంద్రీకరించిందా అంటే అవును అనే సమాచారమే మనకు వినిపిస్తుంది. కొత్త నోటిఫికేషన్ల పైన, ఎందుకంటే చైర్మన్ గారు వచ్చిన తర్వాత, కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఏమీ ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మాత్రమే మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది ఈ వారంలో, ఈ మొదటి వారంలో అని చెప్పి అంటున్నారు. అది కూడా మేము చెప్పాం మీకు ఇంతకుముందే, 2024 డిసెంబర్లోనే ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఆ జాబ్ క్యాలెండర్ లో సుమారుగా ఒక 982 ఉద్యోగాలు మేము భర్తీ చేయబోతున్నాము అని ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఆ జాబ్ క్యాలెండర్ లో ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎండోర్మెంట్ ఈఓ, అట్లా అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఏమైనా ఈ మొదటి వారంలో రిలీజ్ చేస్తారా? మరి అప్పుడు మనకు డిసెంబర్ 24లో ఇచ్చిన ఏమంటుందండి జాబ్ క్యాలెండర్ లో అప్పుడు కేవలం 7 ఉద్యోగాలు మాత్రమే చూపించారు ఎండోర్మెంట్ కు సంబంధించి. లేదు, వెరీ రీసెంట్ గా 104 ఉద్యోగాలు ఈఓ గ్రేడ్ 3కి ఫిలప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత మరి ఆ 104 ఉద్యోగాలు కూడా కలిపి ఫిలప్ చేస్తారా అనేది మనం ఎదురు చూడాలి. ఏది ఏమైనా కానీ జూలై మొదటి వారంలో తప్పనిసరిగా నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా నేను చెప్తూనే ఉన్నాను, ప్రతిరోజు చెప్తుంటే చాలా మంది క్లాసెస్ తీసుకొని కూడా, అంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని కూడా ఈ రోజు కూడా సిలబస్ ఇంకా కంప్లీట్ చేయలేదు. చాలా మంది జనవరిలో స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ ఇప్పుడు మనం జూలైకి వచ్చాం, సుమారుగా 6 నెలలు గడిచిపోయింది, 7వ నెలలోకి వచ్చేసాం. మరి ఈ 6 నెలల నుంచి కూడా చాలా మంది సిలబస్ కంప్లీట్ చేసుకోలేదు. నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. వన్స్ ఒకసారి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ కోసం ఎవరు ఎదురు చూడకూడదు. ఆటోమేటిక్ నోటిఫికేషన్ వచ్చేస్తా, అంతే. నీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్ కూడా ఒక సిస్టమేటిక్ గా కంప్లీట్ చేయమని చెప్పాను మీకు నేను. ఫస్ట్ మనం వీడియోస్ వినాలి, అంటే క్లాసెస్ వినాలి. విన్న తర్వాత ఆ క్లాసులకు సంబంధించిన నోట్స్ ఏదైతే మనకు అందుబాటులో ఉంటుందో ఉంటే
చదువుకోవాలి, లేకపోతే వింటూనే నోట్స్ రాసుకోవాలి. ఆ తర్వాత విన్న తర్వాత నోట్స్ చదివిన తర్వాత టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఒక సిస్టమాటిక్ ప్రక్రియ. ఎన్నిసార్లు ఒకసారి వీడియోస్ మొత్తం క్లాసెస్ మొత్తం విన్న తర్వాత నోట్స్ ని 4-5 సార్లు చదవాలి. మీరు రాసుకున్న నోట్స్ కావచ్చు, మీకు అందుబాటులో ఉన్న నోట్స్ కావచ్చు, 4-5 సార్లు చదివితేనే మీకు గుర్తుంటాయి. లేకపోతే ఒక్కసారి చదివితే గుర్తుండవు. బాగా డిస్కస్ చేసుకుని బాగా నోట్స్ చదివిన తర్వాత అప్పుడు నెంబర్ ఆఫ్ సిస్టమేటిక్ గా కూడా, అది కూడా సిస్టమేటిక్ గా చాప్టర్ వైజ్ గా మనకు బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇట్లా ఇది నిరంతరం జరగాలని చెప్పాను. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే నాటికే మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడైనా మీరు ఆలస్యం చేయకండి. ఈ రోజే ఎవరైతే ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సిన్సియర్ గా చదువుకోవాలని అనుకునే వాళ్ళు ఈ రోజే జూలై 1వ తారీఖు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంచెం టైం పెంచండి. ఇక స్టార్ట్ చేద్దాంలే అనుకున్న వాళ్ళు ఈ రోజే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు జూలైలో వచ్చిందంటే ఆగస్టు, సెప్టెంబర్, మేడం అంటే అక్టోబర్ లో ఏపీపీఎస్సీ చైర్మన్ గారు వెళ్ళడానికంటే ముందే మనకు ప్రిలిమ్స్ ఉన్నా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే 2 నెలల సమయంలోనే ప్రిలిమ్స్ పెట్టినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళా చెప్తున్నాం మీకు ఒకసారి, 2 నెలల సమయంలోనే మనకు ఆగస్టు అయిపోయిన సెప్టెంబర్ లోనే ప్రిలిమ్స్ పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఎవరైతే డిఫరెంట్ ఉద్యోగాల్లో నిమగ్నమయ్యిండి అక్కడ సంతృప్తి లేక మరి వేరే ఉద్యోగానికి మారాలనుకునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇంట్లో ఉండి డిగ్రీ చేసి ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్ ఇది ఒక సువర్ణ అవకాశం. చిన్న ఉద్యోగాల్లో సఫిషియెంట్ గా పనిచేయలేకపోతూ మరి పెద్ద చదువుకొని చిన్న ఉద్యోగాలు చిన్న ఉద్యోగాల్లో ఉండలేకపోయిన వాళ్ళందరికీ కూడా ఇది సువర్ణ అవకాశం. ఇక మీరు ఎప్పుడు ఆలోచించకండి, ఇక త్వరపడండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీక్ లోనే నాకు తెలిసి రేపు 2వ తారీఖు తర్వాత, రేపు తర్వాతనే 5వ తారీఖు లోపే, 7 వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 5వ తారీఖు లోపే మనకు మాక్సిమం నోటిఫికేషన్ కు సంబంధించిన బిగ్ అప్డేట్ ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి గతంలో మనం సాధించిన 24 ఉద్యోగాల స్ఫూర్తితోటి ఆదినారాయణ అకాడమీ ఒక సిస్టమాటిక్ ప్రక్రియగా, సిస్టమాటిక్ గా ఆన్లైన్ లో క్లాసెస్ కావచ్చు, ఆన్లైన్ లో మీకు స్టడీ మెటీరియల్ కావచ్చు, ఆన్లైన్ లోనే మీకు చాప్టర్ వైజ్ గా టెస్టులు కావచ్చు, గ్రాండ్ టెస్టులు కావచ్చు, అన్ని కూడా మీకు జనరల్ స్టడీస్ కావచ్చు, అదే మాదిరిగా హిందూ ఫిలాసఫీ కావచ్చు, ఒక సిస్టమాటిక్ గా అందిస్తుంది ఆదినారాయణ అకాడమీ. జనరల్ స్టడీస్ కూడా ఒక సిస్టమాటిక్ గా వర్తమాన అంశాలతో సిలబస్ అనుసంధానం చేసుకుంటూ క్లాసులు టీచ్ చేసుకుంటూ దానికి సంబంధించిన టెస్టులు కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. సో కాబట్టి ఇక్కడ మన సపోర్ట్ మీకు ఏదైనా కావాలి అంటే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా వీటిలో డౌట్స్ ఉంటే ఒకసారి కాల్ చేయండి. ప్రైస్ విషయంలో చాలా మంది ప్రతిసారి చెప్పిన ప్రైస్ విషయం గురించి ఎవరు ఆలోచించకండి. మన జీవితానికి సంబంధించిన ప్రక్రియ ఇది. ఒక 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైనా పూర్ పర్సన్స్ ఉంటే ఆదినారాయణ అకాడమీ అటువంటి వారికి హెల్ప్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. ఎకనామికల్ గా మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి పర్సనల్ గా. నేను కంపల్సరీగా మీకు ఆ ప్రైస్ విషయంలో కొంచెం వెసులుబాటు కల్పించడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనా? సో కాబట్టి నోటిఫికేషన్ అనేది మాక్సిమం ఈ వారంలోనే, అది కూడా 5వ తారీఖు లోపు రావడానికి అవకాశం ఉంటుందని మనకు నిన్న తెలిసిన సమాచారం. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఆలస్యం చేయకండి. మనం రేసులో ఉండాలి, ప్రిలిమ్స్ క్వాలిఫై రేసులో ఉండాలి అంటే మీరు మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచాలి, ఒక సిస్టమాటిక్ వెళ్ళిపోవాలి. ఓకేనా? సో కాబట్టి ఈ ప్రిపరేషన్ లో గత అనుభవాలతోటి, గత విజయాలతోటి మనం ఒక సిస్టమాటిక్ వెళ్ళిపోతున్నాం. మరి ఈ యొక్క అనుభవాలని, ఈ యొక్క విజయాల పరంపర తిరిగి మళ్ళా ఈ 25 నోటిఫికేషన్ కూడా కొనసాగాలి అంటే రండి, మీ ఉద్యోగం కోసం రండి. మనం అందరం కలిసి ఒక సిస్టమాటిక్ గా మనం ముందుకెళ్ళిపోదాం, అందరం కలిసి విజయం సాధిద్దాం. ఓకేనా? ఇక్కడ మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఆదినారాయణ అకాడమీ ఎప్పుడు కూడా, అంటే మన దగ్గర క్లాస్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఏ డౌట్స్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తున్నా ఆదినారాయణ అకాడమీ. ఓకేనా? థ్యాంక్ యూ.